హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో బార్ వడ్డీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేసుకుందాము. దానికంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో బార్ వడ్డీ, దీనిని సింపుల్ ఇంట్రెస్ట్ అని కూడా అంటాము. కాలానికంతా అసలు మీదనే వడ్డీ లెక్కిస్తే ఆ వడ్డీని బార్ వడ్డీ లేదా సాధారణ వడ్డీ అంటాము. సో బార్ వడ్డీ కనుక్కోవడానికి సూత్రము వడ్డీ I = PTR/100. ఇది బార్ వడ్డీ కనుక్కోవడానికి సూత్రము. సో మొత్తం కనుక్కోవాలి అంటే A = P + I లేదా A = P × 1 + TR/100. ఇక్కడ P అంటే అసలు, T అంటే కాలము, R అంటే వడ్డీ రేటు. సో ఇక్కడ వడ్డీ సాధారణంగా ఒక సంవత్సర కాలానికి శాతంలో ఇవ్వబడుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. అనిత ప్రతి సంవత్సరానికి 15% వడ్డీ రేటు చొప్పున 5,000 రూపాయల రుణాన్ని తీసుకుంది. ఒక సంవత్సరం చివరలో ఆమె చెల్లించాల్సిన వడ్డీ ఎంత? సో ఇక్కడ వడ్డీ కనుక్కోవాలి. కాబట్టి I = PTR/100. సో ఇక్కడ P అంటే అసలు 5,000 రూపాయలు, ఇంటూ T అంటే కాలము ఒక సంవత్సరము, ఇంటూ R అంటే వడ్డీ రేటు 15% బై 100. సో 2 zeros క్యాన్సల్ చేస్తే 50 × 1 × 15 మిగులుతుంది. 15 1 15, 15 5 75, పక్కన 0. సో 750 రూపాయలు వడ్డీ చెల్లించాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సంవత్సరానికి 7% వడ్డీ రేటుతో 3,500 రూపాయలు ఇవ్వబడింది. 2 సంవత్సరముల తర్వాత పొందే వడ్డీని మరియు మొత్తాన్ని కనుక్కోండి. ఇది ఏపీ టెట్ 2024 SGTలో అడిగిన క్వశ్చన్. ఫస్ట్ వడ్డీని కనుక్కోవాలి, తర్వాత మొత్తాన్ని కనుక్కోవాలి. సో వడ్డీ = PTR/100. ఇక్కడ P అంటే అసలు 3,500 రూపాయలు, ఇంటూ T అంటే కాలము 2 సంవత్సరములు, ఇంటూ R అంటే వడ్డీ రేటు 7% బై 100. 2 zeros క్యాన్సల్ చేస్తే 35 × 2 చేస్తే 70 వస్తుంది, ఇంటూ 7. సో 7 49, పక్కన 0. సో వడ్డీ 490 రూపాయలు వస్తుంది. ఇప్పుడు మొత్తం కనుక్కోవాలి. కాబట్టి మొత్తము A = P + I. P అంటే అసలు 3,500 రూపాయలు ప్లస్ వడ్డీ ఎంత వచ్చింది? 490 రూపాయలు. సో 3,500 + 490 కలిపితే 3,990 రూపాయల మొత్తం అనేది వస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. కొంత మొత్తంపై 5% వడ్డీ రేటుతో 3 సంవత్సరాల తర్వాత చెల్లించిన వడ్డీ 450 రూపాయలు. అయితే అసలు కనుక్కోండి. ఇక్కడ అసలు P కనుక్కోవాలి. కాబట్టి P = 100 × I/TR అవుతుంది. సో 100 × I అంటే వడ్డీ 450 రూపాయలు, T అంటే కాలము 3 సంవత్సరములు, ఇంటూ R అంటే వడ్డీ రేటు 5%. 5 1 5, 5 9 45, పక్కన 0. నెక్స్ట్ 3 1 3, 3 3 9, పక్కన 0. సో 100 × 30 మిగులుతుంది. సో 100 × 30 చేస్తే 3,000 రూపాయలు అసలు అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. 2 సంవత్సరాలలో 56,000 రూపాయల మొత్తముపై ఏ రేటున 280 రూపాయల వడ్డీని ఇస్తుంది? ఇది ఏపీ టెట్ 2024 SGTలో అడిగిన క్వశ్చన్. ఇప్పుడు మనము వడ్డీ రేటు కనుక్కోవాలి. కాబట్టి R = 100 × I/P × T చేయాలి. సో 100 × ఇక్కడ I అంటే వడ్డీ 280 రూపాయలు బై P అంటే అసలు 56,000 రూపాయలు, ఇంటూ T అంటే కాలము 2 సంవత్సరములు. సో 0 0, ఇక్కడ 2 సున్నాలు, పైన 2 సున్నాలు క్యాన్సిల్ చేసి 28 1 28, 28 2 56. సో 1/2 × 2 చేస్తే 4 అవుతుంది. సో 1/4%. దీనిని మనము 0.25%గా రాసుకోవచ్చు. సో ఇది వడ్డీ రేటు. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. 8,000 రూపాయలపై 6% వడ్డీ రేటు చొప్పున ఎంత కాలంలో వడ్డీ 1,920 రూపాయలు అవుతుంది? సో ఇక్కడ కాలము కనుక్కోవాలి. కాబట్టి T = 100 × I/P × R చేయాలి. సో
100 ఇంటూ ఐ అంటే వడ్డీ 1920 రూపాయలు బై పి అంటే అసలు 8000 రూపాయలు ఇంటూ ఆర్ అంటే వడ్డీ రేటు 6%. 0 0 ఇక్కడ 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్ చేసి 6 ఒకట్ల 6 6 ముళ్ళ 18 ఒకటి ఉంటే 12 అవుతుంది 6 ఇంట్ల 12. నెక్స్ట్ 8 ఒకట్ల 8 8 నాలుగుల 32. సో 4 సంవత్సరముల సమయం పడుతుంది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ అసలు 1200 రూపాయలు సంవత్సరానికి 12% వడ్డీ రేటు అయితే 3 సంవత్సరముల తర్వాత చెల్లించాల్సిన మొత్తము ఎంత? ఇది ఏపీ టెట్ 2024 మరియు 2022లో అడిగిన క్వశ్చన్. సో ఇప్పుడు ఫస్ట్ మనము 3 సంవత్సరములకు అయ్యే వడ్డీ కనుక్కోవాలి. కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100. సో ఇక్కడ పి అంటే అసలు 1200 రూపాయలు ఇంటూ టీ అంటే కాలము 3 సంవత్సరములు ఇంటూ ఆర్ అంటే వడ్డీ రేటు 12% బై 100. సో 2 zeros క్యాన్సిల్ చేస్తే 12 ఇంటూ 12 చేస్తే 12 12ల 144 ఇంటూ 3. సో 3 నాలుగుల 12 3 నాలుగుల 12 1 13 3 ఒకట్ల 3 1 4. ఇది 3 సంవత్సరములకు అయ్యే వడ్డీ. ఇప్పుడు మొత్తం కనుక్కోవాలి. కాబట్టి మొత్తము ఈజ్ ఈక్వల్స్ టు సో అసలు ప్లస్ వడ్డీ. సో ఇక్కడ అసలు ఎంత 1200 రూపాయలు ప్లస్ వడ్డీ 432 రూపాయలు. సో ఈ రెండింటిని కలిపితే 1632 రూపాయలు మొత్తము అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ మనోహరు 4500 రూపాయల మొత్తముపై 2 సంవత్సరములకు 750 రూపాయల వడ్డీని చెల్లిస్తే వడ్డీ రేటు ఎంత? ఇది ఏపీ టెట్ 2024 ఎస్జిటిలో అడిగిన క్వశ్చన్. సో వడ్డీ రేటు కనుక్కోవాలి. కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ ఐ బై పి ఇంటూ టీ అవుతుంది. ఇక్కడ 100 ఇంటూ ఐ అంటే వడ్డీ 750 రూపాయలు బై పి అంటే అసలు 4500 ఇంటూ టీ అంటే కాలము 2 సంవత్సరములు. 2 zeros క్యాన్సిల్ చేసి 15 కొట్లు కొడితే